హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో సీన్ రివర్స్, టీడీపీ ఆఫీస్ పైన అయితే దాడి. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే టీడీపీ కార్యాలయం పైన అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ షురూ చేశారండి. ఒక 10 మంది వైసీపీ నేతలను అయితే గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. డొక్కు సాంబశివ వెంకన్న, అలాగే పడమట నాగరాజు, నాగేష్, మల్పూరి ప్రభుకాంత్తో పాటుగా మరొక 6గురిని, మొత్తం 10 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డ్రైవర్ దుర్గారావును కూడా అయితే పోలీసులు ఈ మేరకు అరెస్టు చేసినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరంతా మిగతా వారి కోసం అయితే గాలింపులు చర్యలు చేపట్టారండి. సీసీటీవీ ఫుటేజ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనో మిగిలిన వారి కోసం అయితే గాలింపులు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇది ఇలా ఉండగా వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ 19న తాడేపల్లిలో అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకలుగా వచ్చి కర్రలు రాళ్లతో దాడులు అయితే చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. 2021 అక్టోబర్ 19న అండి, అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాత కేసులను వెలికి తీస్తోందండి. ఇందులో భాగంగానే టీడీపీ కార్యాలయం పైన అప్పుడు దాడి ఘటనపై చర్యలు అయితే తీసుకుంటుందండి టీడీపీ ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్.